ఈ కట్ చేసుకున్న క్యాన్వాస్ని కూడా ఇలా 3 ఒక లెవెల్గా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఒక స్టిచ్ అనేది చూడండి, నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అనే వీడియోని అయితే మీరు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి, నేను ఎలా నీట్గా కట్ చేసేసుకున్నాను. షోల్డర్స్ అనేవి స్ట్రైట్గా పెట్టుకుని నేను ఇలా మన వేలుతో అనేది అయితే వైలెట్ కలర్ అండి, అందుకే నేను అనుకోవాలండి. కట్ చూడండి, కట్ వర్క్ అనేది ఉంది కదా, ఇలా నేను చూపిస్తున్న విధంగా చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా రేట్ అయినా పర్వాలేదు, నిదానంగా ఇలా చేసిన షోల్డర్ సైజులో తీసుకొచ్చండి స్టిచ్ చేసేసుకోవాలండి. నేనైతే థ్రెడ్ అయితే వేయటం లేదు, ఓన్లీ క్లాత్తోనే పైపింగ్ అనేది చూడండి నేను ఎలా చేసుకున్నాను. మనకి ఏ సైజు కావాలో అలా తర్వాత ఇలా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి. స్టిచ్చెస్ అనేది వేసేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత అలాగే కింద క్లాత్ అనేది ఉంటుంది కదండి, ఒక డబల్ స్టిచ్ అనేది నేను చూపిస్తున్న విధంగా నిదానంగా ఇలా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా తిప్పేసుకున్న తర్వాత కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. అలా అయితేనే మనకు అది పట్టు